Excel Avari Global Study Abroad Summit 2023 April 9th Hotel Haritha Kakatiya Hanmakonda Entry free. దేశంలో కరోనా మళ్ళీ విలే తాండవం చేస్తోంది. వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా అంటే అవుననే అంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల తాజాగా 3 మరణించడం షాక్ గురి చేస్తోంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 562 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3488కి చేరుకుంది. ముంబైలోనే 24 గంటల్లో 172 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని ముంబై జిల్లాలో 1070 కోవిడ్ పాజిటివ్ కేసులు, పుణె జిల్లాలో 766, థానే జిల్లాలో 616 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పాజిటివ్ కోవిడ్ రేట్ శాతం 9.4కు చేరుకుంది. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళన కలిగిస్తోందని ఎస్ఎల్ రహేజా హాస్పిటల్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అలాగే హెడ్ డాక్టర్ సంజిత్ శశిధరన్ అన్నారు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారు కరోనా దేశంలోకి ప్రవేశించే ఇతర పరీక్షలు చేసుకున్న అనంతరం ఇక్కడికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు.